19th సెంచరీలో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఖైదీలను పడవల ద్వారా ఆస్ట్రేలియాకు తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న జైల్లో వేసేవారు. యాక్చువల్లీ ఆ పడవ ప్రయాణం అనేది 3 నెలలు ఉండటం వలన ఆస్ట్రేలియా వెళ్లే లోపు చాలా మంది చనిపోయేవారు. ఇంకా కొంతమంది అనారోగ్యానికి గురి అయ్యేవారు. సో వాళ్ళని చూసుకోవడానికి కొలిన్ అనే డాక్టర్ ను ఏర్పాటు చేస్తారు. కొలిన్ ఒక సర్జన్ మాత్రమే కాదు, అతను ఒక దేవుని మనిషి కూడా. అలా మార్చి 28, 1845లో తెరిసా అనబడే షిప్ తన జర్నీని స్టార్ట్ చేసింది. అందులో 329 మంది ఉంటే 220 మంది ఖైదీలు అన్నమాట. ఖైదీలు హెల్త్ ఇష్యూ అని డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు అతను వాళ్ళను చాలా బాగా ట్రీట్ చేసి వాళ్ళకు యేసు ప్రభు గురించి చెప్పేవాడు. స్టార్టింగ్ లో 8 మంది యేసు ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళలో మార్పు రావడం మొదలైంది. ఇంకా వాళ్ళు ఇతరులు కూడా చెప్పారు. సో ఆ విధంగానే చాలా మంది యేసు ప్రభుని తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపించారు. అలా వాళ్ళు మనసు మారడం మాత్రమే కాకుండా క్రియల మూలంగా చూపించారు. షిప్ రూల్స్ ను కరెక్ట్ గా ఫాలో అవడము, ఇంకా అన్ని పనులను క్రమశిక్షణగా చేస్తూ ఉండేవారు. వాళ్ళలో ఇంత మార్పు రావడం వలన గార్డ్స్ కూడా చైన్ లో బంధించడం కానీ కొట్టడం కానీ చేసేవారు కాదు. డాక్టర్ కొలిన్ ఏం చేశారంటే వాళ్ళకు చదువులు కూడా చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బైబిల్ క్లాసెస్ ఇంకా వర్షిప్ జరిగేది. కొన్నిసార్లు భయంకరమైన తుఫాన్లు వచ్చేవి. అయినా కానీ వాళ్ళు ఒకరికొకరు బలపరుస్తూ ధైర్యంగా ఉండేవారు. అలా ఆ జర్నీ జూలై 3, 1845లో ముగుస్తుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జర్నీలో ఒకరు కూడా చనిపోలేదు. అందరూ ఆరోగ్యకరంగా ఆస్ట్రేలియాని చేరుకున్నారు. స్టార్టింగ్ లో 8 మంది యేసు ప్రభుని తెలుసుకుంటే ఆ జర్నీ ఎండులో 156 మంది యేసు ప్రభుని తెలుసుకున్నారు.